వేడుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్క కార్యమును జరిగించి 40 రోజులు ఉపవాసం ఉంటున్న బిడ్డలకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. ఉపవాసం ఉండటం అంటే నీతో మాట్లాడటం అన్నావు కదా ప్రభువా. మా మాటలు కొద్దిగా ఉండాలి ప్రభువా. నీవు ఆకాశమందు నాయన తండ్రి ఆసీనుడమైన దేవా, భూమి మీద నీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా నడవడిక అంతటిని, మా ప్రవర్తన అంతటిని సరి చేసుకోవటానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం దేవా. అనాలోచితంగా నీ సన్నిధులు ఏది మాట్లాడకుండా ప్రభువా నీకు మహిమకరంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అనేక ఆత్మీయంగా బలపరచమని వేడుకుంటున్నాం దేవా. ప్రతిదినము నాయన వాక్యం నాయన వినేవారిగా, వాక్యం ధ్యానించేవారుగా మేము ఉండాలి తండ్రి. అటువంటి శక్తి చేత మమ్మల్ని నింపమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సోదరు చేసిన ప్రార్థన ప్రభావలకించి జవాబు దయచేయాలన్నా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకరు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి భావిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నత సర్వ సృష్టికి సకల ఆశలకు కానుభూతి ఎంత తండ్రి, గొప్ప దేవా నీకే వందనాలయ్యా. ఆశ్చర్యకడ ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ప్రతి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల శిలువ ధ్యానం మేము ఉంటుండగా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి కొందనాలయ్యా. కూడిక ఆది నుంచి అంతవరకు తండ్రి మీరే ఆధిపత్యం వహించి నా మహిమ తెచ్చుకోమడుచున్నాం తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఉదయకాలంలో నీ మందిర జనపతికి ప్రార్థన జవాబిస్తున్నాం తండ్రి. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నా పాదం గొప్ప జాబు దయచేయమడుచున్నాం తండ్రి. స్తోత్రం ఉపవాసం అంగీకరించబడే కృప దయచేదని మా ప్రార్థన విజ్ఞాపన ఆలకించమడుచున్నాం తండ్రికి స్తోత్రం. ప్రమాదిన మేము తగ్గించుకుని నామని చించేవారిగా సహాయం దయచేయమడుచున్నాం తండ్రికి స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి. 40 దినాల ఉపవాసం ప్రత్యేక వీడిని జ్ఞాపకం చేసుకొని ప్రమాదిన మరికొన్న ప్రత్యేక అవసరం మహిమ తెచ్చుకోండి తండ్రి. కొన్ని దినాల ప్రమాదిన మానవుని సమస్తం తన పాద గతింపచే నూతనంగా మార్చమడుచున్నాం తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ పరిస్థితుల ప్రమాదిన అయ్యా మా సమస్యలతో నూతనమైన చిగురు కలుగునుగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కొందనాలు ప్రమాదిన మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమడుచున్నాం తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఉపవాసం అంగీకారంగా ఉండి కృప దయచేయమడుచున్నాం. ప్రార్థన తండ్రికి ఇష్టమైన ప్రార్థనలుగా తండ్రి అవి మేము చేసేవారుగా సహాయం హిమ్మత తెచ్చుకోండి తండ్రి. కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మనికి స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి. పాడే పాటలు వింటూ సహాయం దయచేతండి. మాలో ఏకస్వరం ఏకాత్మ దయచేయమడుచున్నాం తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈ దినము తండ్రి సేవకు నిలబడుచున్న సురుచాన్ని మరుగుపరుచుకోమడుచున్నాం తండ్రి. అయ్యా ప్రత్యేక రీతిగా మీరు మాతో మాట్లాడి సహాయం దయచేతండి. అయ్యా నీ వాక్య సంఘాన్ని బలపరచమడుచున్నాం తండ్రి. అయ్యా మా ఆత్మీయ ప్రబంధన జీవితాలు పురుగొల్పు మహిమ తెచ్చుకోండి తండ్రి. కొందనాలు చెల్లిస్తాం తండ్రి. పరిశుద్ధాత్మని కొందరు సంఘాన్ని ప్రభావ ఇంకా ఆత్మీయంగా బలపరిచి వాడుకు మహిమ తెచ్చుకోండి తండ్రి. కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రబంధన అయ్యా సంఘ కాపుర కుటుంబాన్ని దీవించమడుచున్నాం. పరిచయం వాడుతున్న సేవకులను దీవించమడుచున్నాం తండ్రి. అయ్యా ఫాస్ట్ ప్రయాణం మంది తోడుగా మధ్య నడిపించిన దేవానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. వాదిన ఎగ్జామ్స్ రాసి ప్రత్యేక బిడ్డని జ్ఞాపకం చేసుకుని జ్ఞానంతో నింపమడుచున్నాం తండ్రి. వాదిన అయ్యా నువ్వు చేపట్టు మంచి ర్యాంక్ పాస్ అయ్యే కృప దయచేయమడుచున్నాం తండ్రి. కొందనాలు వాదిన అయ్యా అనారోగ్యం బిడ్డలు జ్ఞాపకం మంచి ఆరోగ్యం దయచేయమడుచున్నాం తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మని కొందరు వచ్చి ప్రత్యేక బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని ప్రవాదిన అయ్యా నీ బిడ్డలు ఎక్కడ కలిగి వచ్చారో తండ్రి. ప్రవాదిన దేవాంశ తీర్చే దేవుడు తండ్రి. ప్రవాదిన ఎవరికి ప్రత్యేక వాంచి తీర్చి మహిమ తెచ్చుకోమడుచున్నాం తండ్రి. కొందనాలు ప్రవాదిన అందరు ఉపవాసాలు ప్రార్థన సంధికి చేర్చుకుని ప్రవాదిన గొప్ప జాబు దయచి ఇంకా మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచమడుచున్నాం తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా వచ్చే ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రవాదిన అయ్యా మార్గం మధ్యలో ప్రవాదిన బిడ్డలు జ్ఞాపకం చేసి త్వరబట్టి నడిపించి సహాయం దయచేమని తండ్రి. అయ్యా కూడి కాదించి అంతవరకు తండ్రి మీరే ఆధిపత్యం వహించి ప్రవాదిన ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రవాదిన అన్ను మాత్రమే తగ్గించి ఈ నామం హెచ్చిస్తూ కొద్ది జ్ఞాపన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువు చేసిన ప్రభు ఆలకించి మరి ప్రార్థన దీవించులాగున ప్రతి ఒక్కరు కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా ప్రయాణాలన్నింటిలో తోడై ఉండి 2 మాసాలు కాచి కాపాడి మీ అందరి మధ్యలో తీసుకొచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మంచి శ్రమకాలపు దానాల్లో దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన్ని స్తుతించును గానం అనే పాట పాడుకొని. ఎన్నో పాట అది? దేవుని యందు ఎందులో లేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచన్న పాట అది. అందరికి వచ్చిన పడగట్టి చప్పులు కొడుతూ దేవుని సన్నిధిని మహిమపడదాం. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని గడి చప్పులు కొడదాం. ఆయనను కదిలేదు ఏ ఆపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ ఆపాయము రాకుండా నిన్ను ఎదురుకేసేసుకోండి. దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని అందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా గానమా. దేవుని అందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవు వాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవు వాడు. సత్యమగో జీవమగో మార్గమిసే. సత్యమగో జీవమగో మార్గమిసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఆమేన్. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే.
గడి చప్పలేడు దేవుని నామాన్ని మహిమపడతాం. ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని అందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్తిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్తిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎప్పుడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎప్పుడు వీడదు. కనికర సంపన్నుడు నా దేవుడు, కనికర సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. అందరు లేచి నిలబడి వాక్యపట్నం చదువుకొని వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మరి శిలువ ధ్యానము నిమిత్తమై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము పేజీ నెంబరు 753 2వ అధ్యాయము 1 నుండి 11వ వచనముల వరకు చదువుతాను, వినండి. 2వ అధ్యాయము 1 నుండి
11 వచనముల వరకు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. సియోను కొండ మీద బాకా ఓదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొనినది ఏదియు విడువబడక భూమి ఎడారి వలె పాడాయెను. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి. శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడవవు. పట్టణములలో నకముకలా పరుగెత్తుచున్నవి. గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి జొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదయ్యున్నది, ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు. ఆమేన్. పరిశుద్ధ వాక్యము ప్రభు మనకిలో దీవించి ఆశీర్వదించునుగాక. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహా గొప్ప కృప కనికరము కలిగినటువంటి మా యేసురాజా, మీ బంగారు పరిశుద్ధ పాదములకై కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తున్నాం దేవా. మీకు వందనాలు స్తోత్రములు నాయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చినటువంటి సింహాసనసీనుడా, మీ పరిశుద్ధమైన బంగారు పాదములకై కోట్ల కొలది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. ఈ 40 దినములు శ్రమకాలము శిలువ ధ్యానములలో మేముంటుండగా పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు స్తోత్రములు నాయన. మాతో మీరుంటున్నందుకు వందనాలు ప్రభా, మాతో మీరు నివాసము చేస్తున్నందుకు వందనాలు స్తోత్రములు దేవా. మా ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు దేవా. మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. మమ్మల్ని సరిచేస్తూ అంచులంచులుగా ఆత్మీయతలో ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు స్తోత్రములు నాయన. 40 దినములు ఉపవాసములుండి ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. అయా మీ శక్తి చేత నింపండి, బలం చేత నింపండి, జ్ఞానం చేత నింపండి, ఆరోగ్యం చేత నింపండి, ఆత్మాభిషేకము
దీవెనల ఆశీర్వాదముల అభివృద్ధులు కృపలు మేలల చేత ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. బిడ్డలు ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ తొట్టిల్లకుండా ప్రభా నీకు వందనాలు స్తోత్రం. మీ శక్తి బలము పొందుకొని ముందుకు సాగే మీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఏ అంశముల నిమిత్తమై బిడ్డలు ఉపవాసం ఉండి మీ సన్నిధానములో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారో వారి ప్రతి అక్కర అవసరం నాయన మీ చిత్త ప్రకారం మీ నామంలో నెరవేర్చబడనుగాకని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో ప్రభా మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని మీ పరిశుద్ధమైన మాటలు మేము వినిచి ఉండగా పరిశుద్ధాత్మడా వందనాలు స్తోత్రం నాయన. నిలబడిన కుమారుని నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మాభిషేకం చేత నన్ను నింపి నా నోట నీ మాటలుంచి మీరే నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మహిమ పొందమని వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? ఓకే. ఎవరికి నిద్ర రావట్లే కదా? సంతోషం. హల్లెలూయా. ఏంటండి నిన్ననే కలుసుకున్నారు కదా, ఈరోజే బాగున్నారని అడుగుతున్నారేంటి అని అనుకుంటారు కొంతమంది. హల్లెలూయా. ఎటువంటి దినాల్లో మనం జీవిస్తున్నామంటే భయంకరమైన దినాల్లో మనము జీవిస్తున్నాం. ఇప్పుడు కనబడ్డ వాళ్ళు రేపు కనబడతలేరు, రేపు కనబడ్డ వాళ్ళు ఈరోజు కనబడతలేరు. హల్లెలూయా. మనమైతే సజీవ లేఖలో ఉండి దేవుని సన్నిధానంలో కనబడుతున్నాం కాబట్టి అందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము పోయిన వారము ప్రవక్త అయినటువంటి యోవేలు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రవక్త అంటే ఏమనుకున్నాము? దేవుని మాట తెలియపరిచే వ్యక్తిగా, దేవుడు ఏదైతే చెబుతాడో అది నేరుగా సూటిగా ప్రజలకు తెలియపరిచే ఒక దూతగా, ఒక వ్యక్తిగా మనం విన్నాం. హల్లెలూయా. అయితే ప్రవక్త అంటే భూత వర్తమాన భవిష్యత్తు. ఏంటండి? భూత వర్తమాన భవిష్యత్తు. నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది. హల్లెలూయా. అటువంటి విషయాలు చెప్పగలిగినటువంటి వారిని మనం ఏమనొచ్చు? ప్రవక్త అని అనొచ్చు. మరి ఆ విషయాలు ఎలా చెప్పగలుగుతారు? ఆయనకు ఎలా తెలుస్తుందంటే దేవాది దేవుడు బయలుపరిస్తేనే ఆయనకు తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన పాస్టర్ జార్జ్ హెర్బర్ట్ గారు చెప్తా ఉంటే కొన్ని విషయాలు వింటూ ఉంటాం. ఏంటి? ఆత్మీయ తల్లిగారు రత్నమాణిక్యం గారు మరి అనేక విషయాలు చెప్పినట్లుగా, మరి సేవకులకు కొంతమంది మీరు ఇతర ప్రాంతాలలో వెళ్ళి సేవ పరిచర్య చేస్తారన్నప్పుడు ఆ విధంగా సేవ పరిచర్య చేస్తున్నారు. ఇక్కడే ఉన్న కైతలపూర్లో అమ్మ మా గేదెలు పోయినాయని కొంతమంది వచ్చి ప్రార్థనలు చేయించుకున్నప్పుడు అమ్మగారు మరి ప్రార్థన చేసి ఇక ఫలానా చోటు ఉన్నాయి వెళ్ళండి మీరు అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ గేదెలు దొరికినట్లుగా మనము పాస్టర్ గారి ద్వారా అనేకమైన మాటలు సాక్ష్యాలు విన్నాం. హల్లెలూయా. విన్నారండి మీరందరూ? కాబట్టి ప్రవక్త అంటే ఏంటండి? భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఏమి జరుగుతుంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అని తెలియపరిచేటువంటి సామర్థ్యము కలిగినటువంటి మనుషులను దేవుని కృప ద్వారా అతడు చెప్పగలుగుతాడు. కాబట్టి అట్లాంటి వారిని మనము ప్రవక్తలుగా అనవచ్చు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ యోవేలు ప్రవక్త గారికి ఏమైందండి? ఒక యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. అంటే పోయిన వారం మనము విన్నది కొంచెం అలాగా మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. ఏమైందండి? యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఏమైంది వాక్కు ప్రత్యక్షమైందంటే మీకు ఆహారం లేదు, తాగడానికి ఏం లేదు, తినడానికి ఏమీ లేదు, మీ పచ్చదనం అనేది మీ దేశంలో లేదు. హల్లెలూయా. మనము అప్పుడప్పుడు ఎప్పుడు సిటీలోనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఊర్లలోకి పోతే మనకి ఎట్లా అనిపిస్తుంది? ప్రాణం మంచిగా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే పచ్చని పంట పొలాలు, పచ్చదనము ఎంతో హాయిగా ఉంటుంది కదా. అయితే నేను మా ఊరికి వెళ్ళినప్పుడు, మా సైడ్ ఎక్కువగా వరి పండిస్తారు, అక్కడ వెళ్ళినప్పుడు ఆ వరాల గట్ల మీద, కాలువ గట్ల మీద నడుస్తున్నప్పుడు హాయిగా ఉంటుంది. హల్లెలూయా. పచ్చదనం చూస్తే నేను కాసేపు ఆ పక్కన కూర్చొని మంచిగా సేద తెచ్చుకొని హాయిగా ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకొని వస్తూ ఉంటాను. హల్లెలూయా. మనము ఎప్పుడైతే హార్ట్ఫుల్గా, హృదయపూర్వకముగా మనము దేవునిలో లీనమైపోయి ఎట్లయితే హార్ట్ఫుల్గా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం చూడండి, ఒక్కోసారి అసలు పక్కన ఎవరున్నారో వెనకాల ఎవరున్నారో మైమర్చిపోయి దేవునితో కనెక్షన్ అయిపోయి దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. అట్లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు పల్లెటూరులో వెళ్ళినప్పుడు.
మంచి ఆక్సిజన్ ప్యూర్గా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది. హల్లెలూయా, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి పచ్చదనం అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని లేఖనం ఏం సెలవిస్తుందంటే, యోవేలు ప్రవక్తకి ఏమైందండి? ఒక యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. మరి మన బైబిల్ గ్రంథంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారని మనం మాట్లాడుకున్నామండి? 16 మంది ప్రవక్తలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో 16 మంది ప్రవక్తలు ఉన్నారు. అందులో 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలుగా మనం చూస్తాం. హల్లెలూయా. మరి యేషయా, ఇర్మియా, హెజ్కేల్, దానియేలు అనేవారిని పెద్ద ప్రవక్తలుగాను, మిగిలిన వారిని చిన్న ప్రవక్తలుగాను మరి పిలువబడుతూ ఉంటారు. హల్లెలూయా. యేషయా గ్రంథం నుండి మలాకి వరకు 17 పుస్తకాలు ఉంటాయండి. అయితే అందులో విలాప వాక్యాలు కూడా ఇర్మియా గారే రాశారు కాబట్టి అది ఆయన లెక్కలోకి పోతే మొత్తం 16. అందులో యేషయా, ఇర్మియా, హెజ్కేల్, దానియేలు పెద్ద ప్రవక్తలుగా, మిగిలిన వారిని మలాకి వరకు చిన్న ప్రవక్తలుగా మనం వింటూ ఉంటాం. హల్లెలూయా. మరి వీరిని పెద్ద ప్రవక్తలు, వీరిని చిన్న ప్రవక్తలు మరి ఎందుకన్నారు అని మనకు ఒక డౌట్ రావాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవాది దేవుడు వీళ్ళతో ఎక్కువ సమయం గడిపి ఎక్కువ మాటలు వీళ్ళకి తెలియపరిచి ఎక్కువ గ్రంథాలు రచించిన వారిని పెద్ద ప్రవక్తలుగా, మరి తక్కువ గ్రంథాలు రచించిన వారిని చిన్న ప్రవక్తలుగా మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా వాక్కు ప్రవక్త అయినటువంటి యోవేలు గారికి ఏమైందండి? ప్రత్యక్షమైంది. హల్లెలూయా. మనం ఎంతవరకు చదువుకున్నామండి? 11వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. మొదటి అధ్యాయము 11వ వచనం. భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యువల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునందుడి. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునందుడి. ద్రాక్ష తోట కాపరులారా, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, ఈత చెట్లును, జల్దరు చెట్లను, జల్దరు చెట్లును, తోట చెట్లన్నయూ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయెను. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడు. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. హల్లెలూయా. ఉపవాస దినము. ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డారా, యూదా ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి దూరంగా, దేవునికి సమీపంగా కాకుండా దేవునికి దూరంగా వాళ్ళు నివాసం చేస్తున్నారు. కాబట్టి ఇక యోవేలు ప్రవక్త గారు ఏం చేస్తున్నారు? వారందరినీ దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా, ఆ యొక్క కరువు నుంచేలి, ఆ యొక్క ఖడ్గం నుంచేలి, ఆ యొక్క హింస నుంచేలి తప్పించుకోవడానికి మీరు ఏం చేయాలి? దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా రావాలని మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక్కసారి 8వ వచనం చదువుదాం ప్రియమైన దేవుని బిడ్డారా. 1వ అధ్యాయం 8వ వచనము. పెనిమిట్టిపోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడు? మీకు శ్రమ, ఇరుకు, శోధన కలుగుతుంది కాబట్టి మీరు ఏ విధంగా అంగలార్చాలి, ఏ విధంగా మీరు పశ్చాత్తాపపడాలి, ఏ విధంగా దేవుణ్ణి మీరు బ్రతిమాలుకోవాలంటే ఏమంటున్నాడండి? పెనిమిటి పోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. హల్లెలూయా. అంటే ఆ యొక్క కాలములో ఈ పెనిమిటి పోయినటువంటి యవనురాలు ఎవరైతే ఉన్నారో, అంటే అంతగా నువ్వు బాధపడుతూ, అంతగా నువ్వు వేదన నొందుతూ ప్రభు సన్నిధానంలో నువ్వేం చేయాలా? పశ్చాత్తాపపడాలి. అంటే ఈ ఇక పెనిమిటి లేనటువంటి యవనురాలను ఎందుకు ఉదాహరణ తీసుకున్నారంటే, అప్పటి కాలంలో మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉండేటివి కదండి. సజీవ దహనం ఉండేది. ఏముండేదండి? సజీవ దహనం ఉండేది. భర్త చచ్చిపోతే భార్యను కూడా ఏం చేయాలా? మంటలో కాల్చేయాలి. అవునా కాదా? సో అటువంటి కఠినమైన శిక్ష ఉండేది కాబట్టి దాన్ని ఉదాహరణ తీసుకున్నట్లుగా మనం చూడొచ్చు. హల్లెలూయా. అయితే స్త్రీలందరూ కూడా, పురుషులందరూ కూడా మరి డాక్టర్ అంబేద్కర్ గారిని మర్చిపోకూడదు.
ఎందుకంటే ఆయన అనేక విధాలుగా పోరాడి ఈ సజీవ దహనం అనేది రద్దు చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు, స్త్రీలు కానీ పురుషులు కానీ అంబేద్కర్ గారిని మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు నాకు తల్లి ఉన్నది, తండ్రి ఉన్నది, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా, స్త్రీలందరికీ కూడా ఈ సజీవ దహనం అనేది ఈ రూల్ను తీసేసినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఈ విధమైన శ్రమ కలుగుతుంది, ఈ విధమైన ఇరుకు వస్తుంది, ఈ విధమైన శోధన వస్తుంది కాబట్టి, ఈ విధమైన కరువు వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలి? ఇంకా 14వ వచనంలో ఏమంటున్నాడు? ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తున్నాడు అంటే, అయ్యా బాబు మీరు మంచిగా ఉండాలి, మీరు సమృద్ధిగా జీవించాలి, సమృద్ధి అయిన జీవితము మీరు గడపాలంటే మీరు ఏం చేయాలా? ఉపవాస దినములు ప్రకటించాలి, వ్రత దినములు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఎందుకంటే ఈ ఉపవాస దినములు, ఈ వ్రత దినములు ఎందు గురించి మనం చేయాలంటే ఈ లేఖనం ఏమని సెలవుస్తుంది? యెహోవాను బ్రతిమాలుకొనుటకై. హల్లెలూయా. మనం ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం. దేని గురించి అండి? యెహోవా దగ్గర మన మనవులు చెప్తున్నాం, మనము ఏం చేస్తున్నాం? అడుగుతున్నాం, ఆయనను బ్రతిమాలుకొనుచున్నాం. హల్లెలూయా. దేవా నీవే నాకు సహాయం చేయాలయ్యా, నీవే నాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడవు నీవే ప్రభువా. ఎవరు నాకు సహాయం చేయట్లేదు, ఎవరి నుండి నాకు సహాయము దొరకట్లేదు, ఎవరి నుండి నాకు సమాధానం రావట్లేదు అని చెప్పేసి మనం ఏం చేస్తాము? దేవుణ్ణి బ్రతిమాలుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు ప్రవక్త గారు కూడా ఏమంటున్నారు ఇక్కడ? ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పాటు చేయుడి, ఎందుకంటే యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. హల్లెలూయా. అంటే యోవేలు ప్రవక్త గారు ఇక యూదా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఒక లీడర్గా, ఒక నాయకుడిగా, ఒక నాయకత్వం వహించే వారిగా ఉండి మరి ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు? యెహోవా మందిరంలో సమకూరుస్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. మనం కూడా ప్రభు సన్నిధానంలో, ప్రభు మందిరంలో సమకూర్చబడి ఉన్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇట్టి విధముగా ఉపవాసం ఉండి ఇట్టి విధముగా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తే ఏమి జరుగుతుంది ఏంటి అనేది మనం చూద్దాం. 15వ వచనం చదవండి. ఆహా యెహోవా దినము వచ్చెనే, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలెనే, అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును, సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో, మన దేవుని మందిరంలో ఇది ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను, నాశనమాయెను. హల్లెలూయా. హల్లెలూయా. యోవేలు ప్రవక్త గారు ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రజలకు సెలవిస్తున్నారు, యెహోవా దినం వస్తున్నది కాబట్టి మీరు అందరూ ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రభు సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అది ఎట్లుంటుందంటే భయంకరంగా ఉంటుంది. కాబట్టి మన ఆహారము నాశనమాయను. సో మనకు కరువు, ఖడ్గము, హింస వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? యెహోవా మందిరంలో ఉపవాసం ఉండి ఆయన్ను బ్రతిమాలుకునే వారిగా మనం ఉండాలని చెప్పేసి మరి యోవేలు ప్రవక్త గారు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనతో కూడా దేవుని వాక్యము మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏంది? సంతోషము, ఉత్సాహము నిలిచిపోయిందంట. హల్లెలూయా. సంతోషము, ఉత్సాహము నిలిచిపోయింది. సంతోషం లేదు, ఉత్సాహం లేదు, ఆహారం లేదు. కాబట్టి మనం అందరం ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయాలా. దానియేలు మహారాజు గారిని సింహం బోన్లో వేసినప్పుడు ఆ రాజుగారు ఏం చేశారు? రాత్రి నిద్రపోయాడా? పోలేదు. ఏమి తినలేదు, ఏమి తాగలేదు, నాట్య వాయిద్యాలు, సంతోషాలు ఏమీ లేవు. ఎప్పుడు తెల్లవారుద్దా అని చెప్పి చూసినప్పుడు మరి తెల్లవారుచూ ఉండగా మరి గబగబ పరిగెత్తిపోయి ఏమంటున్నాడండి? దానియేలు నువ్వు బ్రతికున్నావా, చనిపోయావా, నీ దేవుడు నిన్ను రక్షించినా లేదా అని చెప్పేసి అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఏం చేశాడండి? దేవుడు దానియేలు గారిని రక్షించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తే దేవుడు మనకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. 17వ వచనం చదువుదాము.
విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, విత్తనము మంటి పెడ్డల క్రింద కూలిపోవచ్చున్నది, పైరు ఊడిపోయినందున పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను, కల్లపు కొట్లు నేలపడి ఉన్నవి, మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి. జాగ్రత్తగా వినండి, మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవుచున్నవి, అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లనన్నిటినీ కాల్చివేసెను. యెహోవా నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? విత్తనము మంటి పెట్టెల క్రింద కుళ్ళిపోవుచున్నది, పైరు మాడిపోయినందున ధాన్యము కొట్లు వట్టివాయెను. హల్లెలూయా. మనం ఉపమానం వింటూ ఉంటాం. హల్లెలూయా. విత్తనంలో విత్తేవాడు విత్తినప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయి? కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని రాతి నీళ్ళలో, కొన్ని గచ్చి పొదలలో, కొన్ని మంచి నీళ్ళలో పడినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంట? విత్తనములు మట్టి పెట్టెల కింద పడి ఏమైపోయినాయంట? కూలిపోయినాయి. హల్లెలూయా. వ్యవసాయం చేసేవాళ్ళు మరి తొలకరి వర్షం పడినప్పుడు అది యొక్క స్థలాన్ని దున్ని విత్తనములు విత్తినప్పుడు మళ్ళీ రెండో వర్షం పడకపోతే ఆ యొక్క మట్టి అంతా ఇట్లా అట్టుకట్టినట్లుగా అయిపోతుంది. ఎవరికైనా ఐడియా ఉందండి? మట్టి అంతా అట్టుకట్టినట్లు, అంటే ఆ విత్తనము పైకి రావడానికి అవకాశం ఉండదు. అయితే కొంతమంది ఏం చేస్తారు? వర్షం పడతలేదని ఆకాశం వైపు ఎదురు చూసి ఆ యొక్క విత్తనములు ఎక్కడైతే ఉంటాయో ఆ మట్టిని ఇట్లా పైకి లేపుతూ ఉంటారు విత్తనములు పైకి రావడానికి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమవుతుంది? విత్తనములు మట్టి పిల్లల కింద పడి కూలిపోయినాయి. ఆ కొట్లు ధాన్యంతో లేకుండా అవి ఖాళీ అయిపోయినాయి. పశువులకు మేత లేదు, పచ్చగడ్డి లేదు, మరి ఎడ్లు అవన్నీ కూడా యెహోవా మందిరంలో ఏం చేస్తున్నాయి? మొరపెడతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే ఈ విధముగా ప్రభు సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుచున్నప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తున్నాడో మనము చూద్దాం. 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎట్లా అంట? మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైన దేవాది దేవుడు మరి తన వాక్కును యోవేలు గారికి తెలియపరిచినప్పుడు యోవేలు గారు ఇవన్నీ మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఏమంటున్నాడు 12వ వచనంలో? ఇప్పుడైనను ఉపవాసముండుడి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి ఎక్కడికి రావాలంట? దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. కొంతమంది ప్రార్థనలు చేస్తారు, లేకుంటే పాటలు పాడతారు. మరి హృదయపూర్వకంగా పాడినట్లుగా, పాటలు పాడినట్లుగా, హృదయపూర్వకంగా మరి ప్రార్థన చేసినట్లుగా అయితే దేవుడు తప్పకుండా వారి పాటల ద్వారా మహిమ పొందుతాడు, వారి ప్రార్థనలు వింటాడు, వారికి జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎట్లా అంటున్నాడు? మనస్పూర్వకంగా, హార్ట్ఫుల్గా ఎప్పుడైతే నువ్వు నా యొద్దకు వస్తావో నేను నీ ప్రార్థన విజ్ఞాపన నేను వింటాను, అంగీకరిస్తాను, సహాయం చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము ఏం చేస్తున్నాము? ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం. కాబట్టి ఎట్లా ఉండాలంట అమ్మా? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ 2వ అధ్యాయంలో ఏమైందండి? మొత్తము 3వ వచనంలో వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది, అవి రాకమునకు భూమి ఏదేను మొవ్వల వలె ఉండెను, అవి వచ్చిన తర్వాత తప్పించుకొనినది ఏదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయెను. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ప్రాంతంలో, వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి పరిస్థితిలో పచ్చదనం అనేది ఏది లేదు కాబట్టి, ఎడారిగా అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి? తిరిగి ఇప్పుడైనా ఉపవాసం ఉండి తిరిగి
మనస్పూర్వకంగా కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధానంలో ఉంటామో, ప్రభు సన్నిధానంలో ప్రభు పాదముల యొద్ద ప్రార్థన విజ్ఞాపనలు చేస్తామో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మనకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఉపవాసం ఉంటున్నటువంటి మీ అందరికీ దేవుడు తప్పనిసరిగా సహాయము చేయునుగాక. ఆమేన్. మీ యొక్క ఉపవాస ప్రార్థనలు మరి దేవునికి ప్రీతికరంగా, దేవునికి ఇష్టమైనవిగా ఉండునుగాక. ఆమేన్. ఏమంటున్నాడు దేవుడు? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మనము కొన్ని ప్రార్థనల విజ్ఞాపనలు చూస్తాం. ఎవరండి? లూకాసు వార్తలో సుంకరి పరిసయుడు. ఎవరండి? సుంకరి పరిసయుడు. వాళ్ళ ప్రార్థనలు మనకు తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు? ప్రభు సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు ఎవరైతే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ప్రార్థన విజ్ఞాపనలు చేసినారో వారి ప్రార్థనను విని వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. ఎవరి ప్రార్థన విన్నాడండి? అమ్మా, సుంకరి ప్రార్థన విన్నాడు దేవుడు. సుంకరి ఎలా చేస్తున్నాడు? తనను తగ్గించుకొని, అయ్యా నేను నీ వైపు కళ్ళెత్తి చూడడానికి కూడా అర్హత లేనటువంటి వాడినయ్యా, అయ్యా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నాకు సహాయం చేయని చెప్పేసి తనను తాను తగ్గించుకొని ప్రభునామాన్ని హెచ్చిస్తూ, ప్రభునామాన్ని మహింపరుస్తూ, ప్రభునామాన్ని ఘనపరుస్తూ ప్రార్థన విజ్ఞాపనలు చేసినప్పుడు ఆయన ప్రార్థన ఏమైందండి? అంగీకరించబడింది. హల్లెలూయా. అని మనస్పూర్వకంగా హార్ట్ఫుల్గా ఆయన ప్రార్థన చేశాడు. ఎలా చేశాడండి? మనస్పూర్వకంగా హార్ట్ఫుల్గా ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన ప్రార్థన అంగీకరించబడినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ కూడా ఏం చెప్తుందండి దేవుని వాక్యము? ఎట్లా చేయాలంట? మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసుకుంటూ ఏమని ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ, అరే అమ్మాయి స్కూల్ టైం అయిందా? బాక్స్ పెట్టినావా? పో నడు. డబ్బులు ఇచ్చావా? ఛార్జీకి డబ్బులు ఇచ్చావా? వెళ్ళు. హల్లెలూయా. స్తోత్రం నాయనా పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. స్తోత్రం నాయనా పరిశుద్ధాత్ముడా వందనాలు. అమ్మాయి కాఫీ అయిందా? టీ పెట్టావా? తొందరగా ఇచ్చేసి నేను వెళ్తాను, టైం అయిపోతుంది. ఈ విధంగా ప్రార్థన చేస్తే అవుతుందా? హల్లెలూయా. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసినంత సేపు నీ ముందట ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతున్నావు. ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్గా నువ్వు దేవునితో మాట్లాడుతున్నటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నావు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమవుతుంది? ప్రభు అంగీకరిస్తాడు, నీకు జవాబు దొరుకుతుంది, నీకు సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంటు. అట్లుంటే అట్లా ప్రార్థన చేస్తే జవాబు దొరుకుతుందా? దొరకదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అనేక మంది కొంతమంది చెప్తుంటారు, అయ్యా నేను ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, అసలు నా ప్రార్థనకు జవాబే రావట్లేదు, నాకు సహాయమే కలగట్లేదు అంటారు. ఆ విధంగా చేస్తే ఉండదన్నమాట. ఒక మాట చెప్తాను మీకు. ఒక పాస్టర్ గారు ఒక ఊరిలో బాగా ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం అంటే బాగా బలమైన ప్రసంగం చేస్తా ఉన్నాడు ఊర్లలో, పల్లెటూర్లలో. అయితే ఒక అమ్మ కూడా వచ్చి మంచిగా ఒక పట్టా వేసుకొని కూర్చొని వాక్యం వింటూ ఎక్కడికి వెళ్ళిపోయింది? నిద్రలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? నిద్రలోకి వెళ్ళిపోయి పాపం ఈ పాస్టర్ గారు నోరంతా చించుకొని వాక్యం చెప్తా ఉన్నాడు. చెప్తూ మీరు అట్లు చేస్తే పరలోక రాజ్యం వెళ్తారు అని చెప్పాడంట. హల్లెలూయా. ఏం చేస్తే? అట్లు చేస్తే పరలోక రాజ్యం వెళ్తారు అని చెప్పారంట. ఈమె అప్పుడే మేలుకుందంట. అప్పుడే నిద్రలో నుంచి వెళ్ళి అమ్మగారు మేలుకున్నారు. ఓహో, అట్లు చేస్తే పరలోక రాజ్యం వెళ్తారా? ఇంత ఈజీయా అని చెప్పేసి ఆమె అర్థం చేసుకున్నదంట. హల్లెలూయా. ఏందంట? అట్లు. ఇక్కడ అట్లా అంటే మీకు కొంతమంది తెలుసు కదా, ఇక్కడ దోశలు అంటారు, అక్కడ అట్లా అంటారు. కోడిగుడ్డట్టు లేకుంటే ఉల్లిగడ్డట్టు ఇట్లా అనమాట. ఆమె అట్లా విని అర్థం చేసుకుంది. ఆ విధంగా అట్లా వేస్తే పరలోక రాజ్యం వెళ్తారా? ఎల్లరూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా మనము కరెక్ట్గా శ్రద్ధగా విని శ్రద్ధగా చేస్తేనే పని జరుగుతుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు. ఏమంటున్నాడండి? 12వ వచనంలో, 2వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా వాక్కు. అయితే మరి ప్రవక్త అయినటువంటి యోవేలు గారికి దేవాది దేవుడు బలిపరిచినటువంటి వాక్కు ఏం చెప్తున్నాడు? 12వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది ఏంటంటే ఇది యెహోవా వాక్కు. యెహోవా తెలియపరుస్తున్నాడు మీకు. మీరు ఇంతవరకు ఏమైపోయారు?
మరి భ్రష్టులైపోయారు, చెడిపోయారు, దేవునికి దూరంగా, దేవునికి ఆయాసకరంగా, దేవునికి మరి గాయపరిచే విధంగా మీరు జీవిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాడు దేవుడు? మీ అందు కనికరము చూపిస్తున్నాడు, మీ అందు ప్రేమ చూపిస్తున్నాడు, మీ అందు జాలి చూపిస్తున్నాడు, మీ అందు దయ చూపిస్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని గురించి మనకు అందరికీ తెలుసు కదండి. తప్పిపోయిన కుమారుని గురించి మనకు అందరికీ తెలుసు. ఏం చేశాడు ఇతను? నేను ఏదో మొత్తము సంపాదించాలి, మరి బాగా డబ్బు సంపాదించాలి, బాగా కోటీశ్వరుని నేను అయిపోవాలని చెప్పేసి మరి సమృద్ధి కలిగినటువంటి తండ్రి యొద్ద నుండి ఏం చేశాడు? తన ఆస్తిని మొత్తము, తండ్రి గారు నా ఆస్తి నాకు పంచిచ్చి ఇచ్చేసేయండి, నేను ఎటు పోతాను? దూరదేశం వెళ్తాను, దూరదేశం వెళ్ళి ఈ ఆస్తినంతా బాగా సంపాదించి డబల్ త్రిబుల్ చేస్తానని చెప్పేసి ఒక ఆలోచన కలిగి మరి తండ్రి గారి నుంచి వెళ్ళి ఆ యొక్క ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏం చేశాడండి? వెళ్ళిపోయి ఏం చేశాడంట? ఏం వ్యాపారం చేశాడంట? దుర్వ్యాపారం చేశాడంట. ఏం వ్యాపారం? దుర్వ్యాపారం. ఎవరైనా చెడ్డ వ్యాపారం చేస్తారండి? మంచి వ్యాపారం చేయాలి కదా. మంచి వ్యాపారం చేసి 4 పైసలు సంపాదించుకోవాలని అనుకుంటారు కదా ఎవరైనా. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఏమని లేఖనం ఏమని సెలవిస్తుందండి? దుర్వ్యాపారం చేశాడంట. హల్లెలూయా. దుర్వ్యాపారం చేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ఓడగొట్టేసేసి లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పందుల దొడ్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పందుల దొడ్లోకి వెళ్ళిపోయాడు. తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. ఏం చేయాలి? ఆకలి అవుతుంది, లోపలన్నీ ఎలుకలు పరిగెడుతున్నాయి, మలమల మాడిపోతుంది ఆకలి అని చెప్పేసి ఏం చేశాడు? ఆ పందులు తినేటువంటి పొట్టు తిందామని అనుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమండి, మన దేవుని దగ్గర నుంచి వెళ్ళి మనము దూరం అయిపోయినప్పుడు కొంతమంది, నాకు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, కొంతమందిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, కోటీశ్వర్లు ఉన్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, మిద్దెలు సంపాదించుకున్నారు. కానీ ఏం లేదు? దేవుని ప్రేమ లేదు. దేవుని రక్షణ, పొందుకున్న రక్షణను వాళ్ళు పోగొట్టుకున్నారు. హల్లెలూయా. ఏం చేశారండి? పొందుకున్న రక్షణను పోగొట్టుకున్నారు. యెహోవాను రుచి చూసి తెలుసుకోండి అని దేవుని లేఖనం సెలవిస్తుంది కదా. వాళ్ళు రుచి చూశారు, ఆ రుచి మంచి లేదని వెళ్ళిపోయారు. అంటే ఈ లేఖనాన్ని బట్టి మనం ఆధారం చేసుకొని మనం చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నట్టు? దుర్వ్యాపారం చేస్తున్నట్టు. ఏదో ఒక రోజున వాళ్ళు మరి దుర్వ్యాపారం అని కాదు కానీ మంచి వ్యాపారంలో ఉంటూనే దేవుని పాదాల దగ్గరకు వచ్చుదురుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇంత ఆస్తి అంతస్తు నుంచి కూడా వాళ్ళు దేవుని తెలుసుకొని దేవుని నుంచి వెళ్ళి దూరం అయిపోయినట్ల బిడ్డలు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి త్వరలో దేవుని యొద్దకు వచ్చుదురుగాక. ఆమేన్. అయితే ఇతను ఏం చేస్తున్నాడు? ఇక తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం చేసి సమస్తాన్ని పోగొట్టుకుని ఏం చేశాడండి? పందుల దొడ్లోకి వెళ్ళిపోయి అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి గుర్తుకొచ్చారు. అయ్యో హల్లెలూయా. నా తండ్రి దగ్గర ఏమన్నారు? బోలెడు మంది పనిచేస్తున్నారు. ఎంతమంది? బోలెడు మంది పనిచేస్తున్నారు. నేనేంట్రా ఈ పందుల దగ్గర అని చెప్పేసి అప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏం చేస్తున్నాడు? ఒక ప్లాన్ చేసుకుంటున్నాడు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, నా తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు నేను ఆయన్ని ఎలా గౌరవించాలి, ఆయన దగ్గరికి ఎలాగనుకో ప్లాన్ చేసేసి మరి తిరిగి తండ్రి యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అతన్ని ఏం చేశాడండి? తోసివేశాడా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తుకొని పోయి దగ్గరికి తీసుకొని మెళ్ళ మీద వేసుకొని ముద్దాడి, హల్లెలూయా. ఇంకా కొన్ని ఉపమానాలు కూడా మనకు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము. 100 గొర్రెల నుంచి వెళ్ళి ఒక గొర్రె ఏమైందండి? తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు ఆ గొర్రె దొరికినప్పుడు ఆ యొక్క యజమానుడు దాన్ని ఏం చేస్తాడండి? భుజాలపైన ఎక్కించుకొని, ఎక్కడ? భుజాలపైన. మనం ఫోటోలలో చూస్తుంటాం, మన ప్రభువారు గొర్రెను భుజాలపైన ఎక్కించుకుంటాం, మనం చూస్తాం. హల్లెలూయా. నిజంగా ఎవరైనా చూశారా? నిజంగా గొర్రెల కాపరి గొర్రెను భుజం మీద ఎత్తుకొని పోతుంటాడు. ఎప్పుడంటే అది గొర్రె ఎప్పుడైతే డెలివరీ అవుతుందో, అది చిన్నపిల్ల కాబట్టి అది నడవలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి దాన్ని సంకలు ఎత్తుకోవడమో లేకుంటే భుజం మీద ఎత్తుకొని ఆ గొర్రెల కాపరి సంతోషంగా వెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు సంతోషం కలుగుతుంది? తప్పిపోయింది దొరికినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? లేఖనం ఏమంటున్నాడు? తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము తిరిగి ప్రభు యొద్దకు వస్తామో ప్రభు మనల్ని
తోసివేయడు, చేర్చుకుంటాడు, చేరదీస్తాడు, ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు విధమైన కృప దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఉపవాసం ఉంటున్న మీ అందరికీ దేవుడు మరి తప్పకుండా సహాయం చేసి మిమ్మల్ని అందరినీ ఆదరించి ఓదార్చి మీ ప్రార్థనలకు ప్రతిఫలము అనుగ్రహించునుగాక. దేవుడు మీకు ఆరోగ్యం అనుగ్రహించునుగాక. అంచులంచుల ఆత్మీయ అభివృద్ధి అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు అభివృద్ధి కలుగజేయునుగాక. దేవుడు మీకు మేలు అనుగ్రహించునుగాక. దేవుడు మీకు కృప అనుగ్రహించునుగాక. మీ ప్రార్థనలో ప్రతిఫలం అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరము మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి మిగిలిన వాక్య ధ్యానము మరి వచ్చే వారంలో మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధాత్ముడా యేసురాజా, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. అయా, ఇంతవరదాకా మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి నాతో మీరు మాట్లాడినటువంటి మీ వాక్కుకై, మీ మాటకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. కరువు నుండి, ఖడ్గము నుండి, ఆ యొక్క విపత్తు నుండి ఏ విధంగా ప్రజలను మీరు కాపాడుతున్నారో, ఏ విధంగా ప్రజలకు మీరు హెచ్చరిక చేస్తున్నారో, ఏ విధంగా ప్రజలకు మీరు మీ వాక్కును మీ యొక్క ప్రవక్తల ద్వారా పంపిస్తూ ఉన్నారో ప్రభా మాకు తెలియపరుస్తూ ఉన్నారు. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖంతో కన్నీరు కారుస్తూ మనస్పూర్వకంగా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని ఓదార్స్తాను, మీకు సహాయము చేస్తానని మీరు తెలియపరుస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, వందనాలు, స్తోత్రములు నాయన. బిడ్డలు అనేక మంది నాయన 40 దినములు నాయన ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రభా దుఃఖించుచు మనస్ఫూర్తిగా ప్రభా వాళ్ళు ప్రార్థన విజ్ఞాపనలు ఉపవాసములు చేయించి ఉండగా ప్రభా, ఆయా దయతో ఆ ప్రార్థన విజ్ఞాపనలు మీరు చేర్చుకోండి. అయా ఆ ప్రార్థన విజ్ఞాపనలు మీరు చేర్చుకోండి ప్రభా. అయా మీ సన్నిధానంలో వాటికి జవాబు వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా బిడ్డలైతే ఏదైతే ఉపవాసం ఉండి ప్రభా, ఏదైతే అక్కర కలిగి ప్రభా, ఏదైతే అవసరము కలిగి దేవా మీ సన్నిధానంలో ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు ప్రభా. అయా వారి ప్రార్థన విజ్ఞాపనలు మీరు అంగీకరించండి. అయా వారికి సహాయము దయచేయండి ప్రభా. అయా వారికి సహాయము దయచేయండి ప్రభా. అయా మీ వలననే సహాయము కలుగుతుందని మేము నమ్ముతున్నాం అయ్యా. అయా మీ వలననే సహాయము కలుగుతుంది, మీ వలననే సహాయము కలుగుతుంది ప్రభా, మీ వలననే మేలు కలుగుతుంది దేవా. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. వారి ఉపవాస ప్రార్థనలు మీకు ప్రీతికరముగా ఉంటకు సహాయము దయచేయండి. వారి అక్కరవసరం మీ నామంలో తీర్చబడే మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. వందనాలు, స్తోత్రములు నాయన. అయా పరిశుద్ధాత్ముడా, ఇవనైనా బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుండగా ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ తొట్టిల్లకుండా, ఏ విధమైన నీరసము, బలహీనత, అనారోగ్యం రాకోకుండా ప్రభా మీ శక్తి చేత, బలము చేత, ఆరోగ్యం చేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. వారి ప్రార్థన విజ్ఞాపనలు మీరు అంగీకరించి సహాయం చేస్తారని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం మా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలించే మీ కృపా దీవెన ఆశీర్వాదము కలగజేస్తామని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి దీవెనల ఆశీర్వాదముల అభివృద్ధులు, కృపలు, మేలుల చేత ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నిండారుగా మీరు దీవించి ఆశీర్వదిస్తారని నామ్య స్తుతించిన జరేడైన యేసయ్య బలమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిల్చొని పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికను ముగించుకుందాం. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందంతటను నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరును మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి స్వామి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసము, సాకారం, దీవెన ఆశీర్వాదము తోడునీటపాటు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు మనకందరికీ
మరి ముఖ్యంగా 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేసిన బిడ్డలకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.